నెల్లూరు డివిజనల్ సబ్ ట్రెజరీ ఏటీఓగా షేక్ అహ్మద్ విధులు నిర్వర్తిస్తూ జులై 30న ఉద్యోగ విరమణ సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో బీవీ నగర్లోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెన్షనర్ల సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం హాజరై షేక్ అహ్మద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు డివిజనల్ సబ్ ట్రెజరీలో ఏటీఓ షేక్ అహ్మద్ పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేవారన్నారు. పెన్షనర్లను ఎంతో బాగా చూసుకునేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో సేవలు అందించినప్పుడే గౌరవం వస్తుందన్నారు. విధి నిర్వహణలో బాగా పనిచేసి పెన్షనర్ల అభిమానం పొందిన వ్యక్తి అహ్మద్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన షేక్ అహ్మద్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నా ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎం గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్పీఎన్ మూర్తి, ట్రెజరర్ జె హజరత్, రిటైర్డ్ పెన్షనర్లు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నెల్లూరు జిల్లా శాఖ పక్షాన ఏటీఓ అహ్మద్ గారిని ఆయన పదవి విరమణ చేసిన సందర్భంగా మేము సన్మానం చేశాం. ఇది చరిత్రలో మొదటి రోజు. ఒక ఖజానా అధికారిని, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారిని ఓ పెన్షన్ల సంఘం అభిమానించి సన్మానించడం అనేటటువంటిది మేమే కొత్త ఒరవడి ప్రారంభించాం. ఎందుకంటే ఆయన పెన్షనర్లతో అంత స్నేహంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం ఆయన ఖజానా అధికారిగా పనిచేసిన ఎప్పుడు కూడా ఉద్యోగుల నాయకుడిగా కొంతకాలం ఉన్నారు. నాయకుడిగా లేకున్నా పెన్షనర్లకు సంబంధించినంత వరకు ఏ పనైనా ఆయనే స్వయంగా ఎప్పుడు ఫోన్ చేసి చెప్పినా చేసేవాడు. నేను ఇటీవల కాలంలో అంత పెన్షనర్ల ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అధికారిని నేను చూడలేదు. అందువల్ల మా సంఘం పెన్షనర్ల సంఘం అయినా ప్రజల అధికార రిటైర్ అయితే ఆయన్ని గౌరవించడం అనేది, ఆ ఆదర్శాన్ని మిగతా వాళ్ళు కూడా పాటించాలన్న దానికి ఒక గుర్తుగా ఈ పని చేయడం అనేటటువంటిది జరిగింది. పెన్షనర్ల సంఘం మంచిని ఎక్కడున్నా ఆహ్వానిస్తుంది, మంచి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని గౌరవిస్తుంది. సమాజంలో మంచితనం పెంచాలని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తాం. అదే సందర్భంలో పెన్షనర్ల హక్కుల కోసం, పెన్షనర్ల అవసరాల కొరకు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా, కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా మాకు నష్టం తెచ్చే పరిస్థితి తీస్తే మేము వాటిని ప్రతిఘటించడం కూడా చేస్తాము. ఈ సందర్భంగా అహ్మద్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారి భావి జీవితం కూడా సమాజ ఉపయోగకరంగా నడవాలని చెప్పి ఆకాంక్షిస్తాం. షేక్ అహ్మద్ డివిజనల్ సబ్ ట్రెజరీ నెల్లూరు నందు ఏటీఓగా పనిచేసి 30/6/2025 పదవి విరమణ చేశాను. ఈరోజు 3వ తేదీ 3/7/2025 స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే ఈరోజు వారు ఏర్పాటు చేసి నా సర్వీస్ ను గుర్తించి సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 1985లో ఉద్యోగంలో చేరాను. 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసి 36/7/2025 రిటైర్ అయ్యాను. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన నా తోటి కొలీగ్స్ కి, మరి ఇక్కడ నెల్లూరులో 2020 ఆగస్టు 5న ఏటీఓగా ఉద్యోగాలు చేరాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క పెన్షనర్స్ దారులకు సర్వీసు అందించి వారి యొక్క మన్ననలు పొంది ఈరోజు సన్మాన గ్రహీతనయ్యాను. కాబట్టి వారికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరి గౌస్ గారు, హజరత్తయ్య గారు, మూర్తి గారు, మరి వీరేంద్ర గారు, మరి కార్యవర్గ సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నా ఈ సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి నేను వివిధ హోదాల్లో ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి అవకాశం రావడానికి కారణం నా ఇంటి దగ్గర నా శ్రీమతి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు అదొక నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి
ఈ సందర్భంగా నాకు సహకరించిన అందరికీ ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసిన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతిథిగా వచ్చినటువంటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా ఖజానాధికారి డిటిఏఓ గారు శ్రీ గౌరవనీయుల పెద్దలు శ్రీ టి గంగాధరి గారు, మరి ఈ యొక్క అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ గారు ఇటో బాలసుబ్రహ్మణ్యం గారికి వారందరికీ కూడా మరి యొక్క మారు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.